నియోజకవర్గంలో తమ్ముళ్ల కుమ్ములాటలకు కారణమేంటి? ఓటమి తర్వాత కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా పోటీలు పడి మరీ గ్రూపులు కట్టేస్తున్న నియోజకవర్గం ఏది? పంతం పట్టి సైకిల్ ని అక్కడ పాతులుగా పీకేసేలా ఉన్న ఆ తమ్ముళ్ళెవరు? ఇన్ఛార్జ్ రేస్ లో ఉన్న లేడీ లీడర్స్ ఎవరు? నాయకుల వర్గపోరులో పార్టీ కేడర్ ఒపీనియన్ ఏంటి? తమ్ముళ్ల కుమ్ములాటలపై అధినేత మౌనం దేనికి సంకేతం? కర్నూలు జిల్లాలో వర్గపోరు అధికార టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓవైపు ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పార్టీ ప్రజల్లోకి తీసుకువెళుతోంటే కర్నూలు జిల్లాలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయట. ఓడిపోయిన నియోజకవర్గంలో కలిసికట్టుగా పనిచేయాల్సింది పోయి ఆధిపత్య పోరుతో కాలం గడిపేస్తున్నారు అక్కడి నాయకులు. ఇంటి పోరు ఎక్కువైపోవడంతో ఇదెక్కడి గోలని తలపట్టుకుంటున్నారు అక్కడి తమ్ముళ్లు. గత ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలతో చేజేతులా సీటు చేజార్చుకున్న అక్కడి నాయకులు ఇప్పటికీ మారలేదు. అదే కూటమి హవాలోనూ వైసీపీ జెండా ఎగరేసిన ఆలూరు నియోజకవర్గం. ప్రస్తుతం ఆలూరులో 3 వర్గాలు 6 కుంపట్లు అన్నట్లు అక్కడి టీడీపీ నేతలు గ్రూపులు కట్టేశారట. ఆలూరులో 3 వర్గాలుగా విడిపోయిన టీడీపీ నేతలు పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరికి వారు వర్గాలుగా విడిపోయి మమా అనిపిస్తున్నారట. కర్నూలు జిల్లాలో ఆలూరు రాజకీయం ఎప్పుడూ హాట్గానే ఉంటుంది. ఐకమత్యం మహాపాపం అన్నట్లే ఉంటారు ఆలూరు నేతలు. నిత్యం కుమ్ములాటలతో పార్టీ పరువు రచ్చకీడుస్తున్న కొందరు నాయకుల తీరుతో టీడీపీ క్యాడర్ కూడా విసిగెత్తిపోయిందట. కరవమంటే కప్పకోపం, విడవమంటే పాము కోపం అన్నట్లే ఉంది ఆలూరులో టీడీపీ పరిస్థితి. ఆలూరు నియోజకవర్గం ఆస్పరిలో పార్టీ ఎంపీ బస్తిపాటి నాగరాజ్ సుపరిపాలనా కార్యక్రమాన్ని చేపడితే ఆలూరు ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ లేకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని సొంత పార్టీ నేతలే అడ్డుకోవడం వివాదాస్పదమైందట. చివరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిని సైతం కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకున్నారట. వర్గపోరు శృతి మించడంతో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్పై వేటు వేసింది పార్టీ అధిష్టానం. ఆయన్ని ఆలూరు ఇన్ఛార్జిగా తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఆలూరులో టీడీపీ రాజకీయం ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. ఇక్కడ పార్టీలో ఎప్పుడూ 3 ముక్కలాటే. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒకరిని నియమిస్తే ఎన్నికల నాటికి మరొకరికి టికెట్ ఇస్తుండడమే దీనికి కారణమని స్థానికంగా ఉండే లీడర్లు క్యాడరే చెబుతూ ఉంటారు. ఈ అంశమే పార్టీకి ఆలూరు నియోజకవర్గంలో పెద్ద మైనస్గా మారుతోందట. కూటమి హవా బలంగా విచ్చిన 2024 ఎన్నికల్ని తీసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల టీడీపీ విజయభేరి మోగించింది. కానీ ఆలూరులో మాత్రం వైసీపీ అభ్యర్థి విరూపాక్షి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇందుకు కారణం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వీరభద్రగౌడ్కి మాజీ ఇన్ఛార్జి నుంచి సరైన మద్దతు లేకపోవడమేనట. 2024లోనే కాదు, ఆలూరులో ఎప్పుడూ ఇంతే. గతంలో నెలకొన్న పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే 2014 ఎన్నికలకు ముందు ఆలూరు ఇన్ఛార్జు బాధ్యతలను వైకుంఠం కుటుంబానికి అప్పగించింది పార్టీ అధిష్టానం. కానీ తీరా ఎలక్షన్ నాటికి వీరభద్రగౌడ్కి టికెట్ కేటాయించారు టీడీపీ అధినేత. దీంతో వైకుంఠం ఫ్యామిలీ ఆ ఎన్నికల్లో వీరభద్రగౌడ్కి మద్దతు ఇవ్వలేదని చెబుతారు. ఆ తర్వాత వీరభద్రగౌడ్కి ఆలూరు ఇన్ఛార్జు బాధ్యతలిచ్చాక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇచ్చారు. ఇక కోట్ల సుజాతమ్మ ఇన్ఛార్జిగా ఉండగా 2024 ఎన్నికల్లో వీరభద్రగౌడ్కి అభ్యర్థిగా అవకాశం కల్పించింది టీడీపీ అధిష్టానం. దీంతో ఎవరికి టికెట్ ఇచ్చినా అప్పటిదాకా ఇన్ఛార్జిగా ఉన్నవాళ్లు సహకరించకపోవడం, లేదంటే సైలెంట్ అయిపోవడంతో ఆలూరులో సమస్యలు తప్పడం లేదంటున్నారు తమ్ముళ్లు. వీరభద్రగౌడ్పై వేటుతూ ఆలూరు టీడీపీ నాయకత్వ బాధ్యతలు ఎవరికి అనే చర్చ మొదలైంది. ఇన్ఛార్జి రేసులో ప్రస్తుతం 2 కుటుంబాలు నిలిచాయన్న ప్రచారం గట్టిగానే జరుగుతోందట. ఈసారైనా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరు ఉంటారో వారికే భవిష్యత్తులో టికెట్ ఇవ్వాలంటున్నారు ఆలూరు టీడీపీ శ్రేణులు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రేసులో ప్రస్తుతం 2 కుటుంబాలు నిలిచాయన్న ప్రచారం జరుగుతోంది. ఒకటి కోట్ల కుటుంబం అయితే మరొకటి వైకుంఠం కుటుంబం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి గట్టి చరిత్రే ఉంది.
కోట్ల సుజాతమ్మ ప్రజలతో పార్టీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తన మార్కు రాజకీయాలు నడుపుతారన్న పేరు తెచ్చుకున్నారట. కోట్ల ఫ్యామిలీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పరిస్థితులు చక్కబడతాయనే కేడర్ సూచనతో పార్టీ పెద్దలు కూడా దీనిపై దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైకుంఠం ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళా నేత జ్యోతి కూడా ఆలూరు నియోజకవర్గంలో ఈ మధ్య గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో రెండు కుటుంబాల నుంచి మహిళా నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరికి ఇచ్చినా నియోజకవర్గంలో పార్టీ బలపడితే చాలు, కుమ్ములాటలు లేకుంటే అదే 10,000 అంటున్నారు ఆలూరు తమ్ముళ్ళు. అధినేత వ్యూహాత్మకంగా ఆలూరులో వివాదాలకు చెక్ పెడతారో లేదంటే అలవాటైన కుమ్ములాటలు అలాగే కొనసాగుతాయో చూడాలి మరి.